అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి పేరుతోటి రేపటి నుంచి ఉచిత బస్సులు మహిళలకు అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునిందని చెప్పాలి. ఏదైతే దీనికి నిరసనగా ఆటో డ్రైవర్లంతా కూడా తిరుపతిలో ఈ యొక్క ఉచిత బస్సు అనేది మా ప్రాణాలు వెలుకుంటుందంటూ కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చెప్పండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్త్రీశక్తి పథకం మీద మేమేమి వ్యతిరేకమైతే కాదు, కానీ దాని ద్వారా నష్టపోయే వాళ్ళకి ముందు పరిష్కారం చేయాలని మా నిరసన కార్యక్రమం. ఎందుకంటే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగం అని చెప్పారు, కానీ ఇంతవరకు మూడు తరపున ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది, మూడోసారి వచ్చినా కూడా ఇంతవరకు ఎవరికి ఉద్యోగం అయితే ఇచ్చింది పాట లేదు. కానీ చదువుకొని పీజీ నుంచి పీజీ దాకా ఫ్రీ అన్నారు, కానీ పీజీ దాకా చేసిన ఆటో డ్రైవర్లు కూడా తిరుపతిలో ఉన్నారు. కానీ వాళ్ళకి ఉద్యోగం రాక వాళ్ళు ఏదో సొంత ఉపాధి ఎత్తుక్కొని వాళ్ళు సొంత ఆటో కొనుక్కొని లేదా బండి తీసుకొని తిరుపతిలో ఈరోజు జీవనం సాగిస్తూ ఉంటే మీ ఒత్తిడి ఎక్కువ, పోలీసు వాళ్ళు ఒత్తిడి, ఆర్టీఓ వాళ్ళు ఒత్తిడి ఎక్కువ అయిపోతూ ఉంది. ఈ సందర్భంలో ఈ ఫ్రీ బస్సు పథకం తీసుకొచ్చి మా బతుక్కి ఉరితాడేలాగా మారింది. ఈ ఉరితాడే మాకు శాశ్వతమా అనే ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతున్నాం ప్రజలను. ఏదైతే ఆటో డ్రైవర్లంతా కూడా ఈ యొక్క ఉచిత బస్సు పథకం అన్నది మాకు ఉరితాడు బిగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బాడీలు అంతంత మాత్రంగా వస్తున్నాయంటూ కూడా ఏదైతే ఈ యొక్క ఆటో యూనియన్ నాయకులంతా కూడా ఆటో డ్రైవర్లంతా కూడా పూర్తిగా ఆ యొక్క తాడు తీసుకొని మేము ఉరే శరణం అంటూ కూడా వినూతమైనటువంటి రీతిలో నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది యూనియన్ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఆటో డ్రైవర్లకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటి ఏమి ఒక నిర్దిష్టంగా చెప్పకపోవడంతో ఈరోజు ఎన్నికలప్పుడు ఎక్కడ పోయినా ప్రతిపక్షం ఉన్నటువంటి యువగణం సందర్భంగా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడ పోయినా పవన్ కళ్యాణ్ గారు, మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోయినా ఆటో ఎక్కినప్పుడంతా ఆ కాకి సొక్కా ఒకటి వేసుకొని ఆటో డ్రైవర్ల పక్షాన్ని మేము ఉంటాం, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తాం, ఆటో డ్రైవర్లందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తాం, వాళ్ళకి అనుభవంతో చదువుతో నిమిత్తం లేకుండా లైసెన్సులు ఇస్తామని చెప్పి ఎక్కడ చూసినా ఒకదప్పుడు ఉపన్యాసాలు చెప్పినటువంటి మీరు ఈ పొద్దు అధికారులకు వచ్చి సంవత్సరం దాటిపోతా ఉంది, 1.5 సంవత్సరం అవుతా ఉంది. ఇప్పటికి కూడా ఆటో డ్రైవర్లకి ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకపోవడంతో ఆటో డ్రైవర్లందరూ కూడా ఇప్పుడు రోడ్లోకి రావడం జరిగింది. ఎప్పటికైనా ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఆటో డ్రైవర్లందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎక్కడ చూసిన విపరీతంగా ఈ పొద్దు బాగా ఆటో డ్రైవర్లు పొద్దు చాలా మంది చదువుకున్న ఉన్నత విద్య చదివినటువంటి వాళ్ళు, డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళు దీన్ని వృత్తిగా ఎంచుకొని ఈరోజు దీనిలోకి చూసి ఆటో నడుపుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇటువంటి వాళ్ళకి ఉపాధి చూపకపోగా, వాళ్ళకి సమస్య పరిష్కరించకపోగా ఈ పొద్దు ప్రైవేట్ అయినటువంటి ఈరోజు బయట దేశాల నుంచి వచ్చినటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థల్ని ప్రోత్సహించడం ద్వారా ఈ ఊర్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు రోడ్డును పరిస్థితి కనబడతా ఉంది. కనీసం ఇంటి బాడుగలు కట్టలేక, పిల్లల్ని చదివించుకోలేక, కనీసం నిత్యావసరాలు కొనుక్కొని తినలేక ఈరోజు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఎప్పటికైనా ఆటో డ్రైవర్ సమస్య పరిష్కారం చేయాలి, జీవో నెంబర్ 21 రద్దు చేయాలని చెప్పి ఇప్పుడు ఏదైతే నూతన క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చారో ఈ నూతన క్రిమినల్ చట్టాలు ఆటో డ్రైవర్కు ఉరితాడులాగా మారిపోయింది. ఏదన్నా తెలుసో తెలియకో పొరపాటున ఒక డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే, ఆ యాక్సిడెంట్లో ఎవరైనా మరణిస్తే ఆ డ్రైవర్కి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే పరిస్థితి కనబడతా ఉంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఒక డ్రైవరు జైల్లో ఉంటే తన కుటుంబం ఏమైపోవాలా? తన కుటుంబం పూర్తిగా ఈరోజు రోడ్డు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి నూతన క్రిమినల్ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలి, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి సిఐటి యూనియన్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా చూస్తున్నది ఆటో డ్రైవర్లు కావచ్చు, యూనియన్ నాయకులు కావచ్చు, ఈ యొక్క స్త్రీశక్తి పథకానికి మేము వ్యతిరేకం కాదు. అయితే ఆటో డ్రైవర్లకు ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి. ఇవాళ ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకు వెసులుబాటు కలిగేలాగా ప్రయత్నాలు చేయాలంటూ కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, అసలు ఎలాంటి డిమాండ్ మీరు వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు ఫ్రీ బస్సు పథకాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఆటో కార్మికులకు సేమ్ టైం ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయమని చెప్పాలని సిఐ2 డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ప్రధానమైనటువంటి హామీలు ఏంటంటే 15,000 రూపాయలు ప్రతి కుటుంబానికి 15,000 ఇస్తామన్నారు. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ 15,000 రూపాయలు సంవత్సరం అయింది, ఇప్పటివరకు రాలేదు. 15,000 రూపాయలతో ఈరోజు భార్య, బిడ్డలు, పిల్లలను చదివించుకొని ఆ రకంగా ఉద్యోగాల కోసం కష్టపడాలంటే కూడా 15,000 రూపాయలు సరిపోదు, 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని సిఐటి గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, హామీ ఇచ్చినప్పటి నుంచి ఒక పెద్ద పోరాటానికి నాంది పలికింది. అదేవిధంగా బిల్డింగ్ వర్కర్లకు ఏదైతే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారో, ఆటో కార్మికులు కూడా ప్రమాద శాస్త్రం ఎక్కడైనా ఏదైనా జరిగితే అట్లాంటి వాళ్ళకి ఈరోజు బోర్డు
బోర్డును ఏర్పాటు చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8 రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఏమీ అమలు చేయకుండా ఈరోజు తాస్కారం చేస్తూ ఆటో కార్మికుల జీవితాలతో ఈరోజు చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇది సరిపోగా ఈరోజు ఆటో కార్మికులు అందరిపైన తీవ్రమైనటువంటి పన్నుల భారాన్ని అయిపోతుంది. ఆర్టీఓ పేరుతో ఈరోజు డ్రెస్ లేదనో, లేకపోతే లైసెన్స్ లేదనో, లేకపోతే ఇంకోటి లేదనే పేరుతో ఈరోజు లక్షల రూపాయలు. నిన్ననే ఆటో కార్మికులు చూసాం మనం, దాదాపు 3 లక్షల రూపాయలు ఒకరిపైన పన్ను వేశారు. 80,000 రూపాయలు, 90,000 రూపాయలు ఈ రకంగా ఈరోజు పన్నులు వేస్తూ ఉంటాం. ఓవైపు ఏమో ప్రభుత్వం ఆదుకోవట్లేదు, మరోవైపు తోలినటువంటి బాడీ మొత్తాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకొని పోయే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఓలా యాప్ను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది ఓలా యాప్ను రద్దు చేస్తాం అని చెప్పి యువగలంలో హామీ ఇచ్చాడు. కానీ ఈరోజు ఓలా యాప్ను రద్దు చేయలేదు. పక్కన ఉన్నటువంటి తమిళనాడులో రద్దు చేసినటువంటి పరిస్థితి లేదు. పక్కన ఉన్నటువంటి తమిళనాడు, కేరళలో కానీ యాప్లు లేవు. ప్రభుత్వమే సొంతంగా యాప్ను తయారు చేసి ఆ రకంగా యాప్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఎందుకని ఈరోజు ఓలా యాప్ను, ఓబర్ను ఇట్లాంటి వాటిని ఎందుకని ప్రొవైడ్ పెడతా ఉన్నారు? కాబట్టి ఆ ఓలా యాప్ను తక్షణమే రద్దు చేయాలి. ఆ పరిధిలో ప్రభుత్వం యాప్ తీసుకురావాలి. ఆ రకంగా కార్మికులకు ఈరోజు న్యాయం చేయాలని చెప్పని CI2 డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఉచిత బస్సుకు మేము వ్యతిరేకం కాదు. అయితే ఆటో డ్రైవర్లకు, కార్మికులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, భరోసా ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవరు జీవితం కూడా చాలా కష్టతరంగా మారింది. అధికారులు ఏదైతే పోలీస్ అధికారులు కావచ్చు, అనేక ఒత్తిడి, పన్నుల భారం అనేక తడిసి మోపుడవుతుంది. బతకడానికే చాలా ఇబ్బందికరంగా ఉందంటూ కూడా వీళ్ళంతా మాకు సావేశారని అంటూ వృతాలు మెడకు బిగించుకొని విన్నుతున్నటువంటి రీతిలో ఇక నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.